కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. తెలంగాణకు 5,337 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించామని, తెలంగాణ నుంచి మరికొన్ని వందే భారత్ రైళ్లను నడుపుతామని స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన కేంద్ర మంత్రి కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో 1,026 కిలోమీటర్ల మేరకు రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామన్న అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తానన్నారు. అతి త్వరలో కాజీపేటలో మల్టిపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2009 నుంచి 14 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేవలం 886 కోట్లు మాత్రమే కేటాయించిందని, దాంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణకు బడ్జెట్లో 6 రెట్లు అధికంగా కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 22 ప్రాజెక్టులకు సంబంధించి 39,300 కోట్లతో 2,529 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్స్ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాజీపేట్ ప్రొడక్షన్ యూనిట్ అప్ గ్రేడింగ్ ను కలుపుకొని తెలంగాణలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 41,677 కోట్లుగా ఉందన్నారు. 2014 నుంచి తెలంగాణలో 773 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.